is it your prayers are not heard, brothers? సహోదరులారా, మీరు చేసిన ప్రార్థనలు ప్రభువు ఆలకించడు. Read 1 Peter 3:7. మొదటి పేతురు 3:7 చదవండి. Because you are not living with your wife in an understanding way. సరైనటువంటి గ్రహింపుతో నీ భార్యతో నువ్వు జీవించలేకపోతున్న కారణాన్ని బట్టి. God wants you to be the king, but you're not treating the wife like a queen. దేవుడు నిన్ను రాజుగా ఉండాలని కోరుతున్నాడు కానీ నీ భార్య నువ్వు రాణిగా నువ్వు మరి తీర్చడం లేదు. Now after hearing all this, I can see that all the wives are very happy. ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత ఏం చూస్తున్నానంటే భార్యలందరూ మహానందంతో ఉన్నారు. I'm very happy. Brother Zach has spoken to all the husbands here today. సహోదరుడు జాక్ మునన్ గారు వచ్చారు. భర్తలందరూ ఎట్లా ఉండాలో మాకు చెప్పారని చెప్పి సంతోషంగా ఉన్నారు భార్యలు. Now I want to make the husbands happy. ఇంతవరకు మీ వంతు అయితే ఇప్పుడు భర్తల వంతు. భర్తలను సంతోషపెడతాను. I want to speak to the wives. మరి ఇప్పుడు భార్యలకు మీరు ఏం చేయాలో చెప్తాను వినండి. Not my idea, what God says. ఈ ఆలోచన నాది కాదండి, దేవుడు పలికిన మాటలు. See what it says in Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. Verse 24. 5వ అధ్యాయంలో 24వ వచనం. As the church is subject to Christ, so should the wives be subject to their husbands in everything. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. It's a very simple sentence. ఇది చాలా తేలికైన వచనం. Do you do it? మీరు అది చేస్తున్నారా? Is that written in your Bible? ఈ వచనము స్త్రీలారా మీ బైబిల్లో కూడా రాయబడి ఉందా? Have you read it? మీరు చదివారా? Do you do it? అట్లాగా మీరు చేస్తున్నారా? Does your Bible say you must be subject to your husband in some things or everything? మీ బైబిల్లో మరి భార్యలారా మీరు మీ భర్తలకు కొన్ని విషయాల్లోనే లోబడి ఉండి అని ఉందా, లేదా అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా లోబడి అని ఉందా? How is it in the Telugu? తెలుగులో ఎట్లాగా అనువాదం చేయబడింది చెప్పండి. Some things or everything? కొన్ని విషయాలలోనా ప్రతి విషయములోనా ఎట్లా రాయబడింది? Tell me. చెప్పండి గట్టిగా. Louder. గట్టిగా చెప్పండి. So you understood it today. చక్కగా మీరు అర్థం చేసుకున్నారు ఈ రోజు. But then the question comes. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, but what if my husband is not obeying the word of God? ఒకవేళ నా భర్త దేవుని వాక్యానికి లోబడకపోతే అప్పుడు కూడా నేను అతనికి లోబడాలా? That also there is an answer in the Bible. దానికి కూడా బైబిల్లో జవాబు ఉంది. 1 Peter 3 verse 1. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. 1 Peter 3 verse 1. మొదటి పేతురు 3వ అధ్యాయం మొదటి వచనం. In the same way, you wives, be submissive to your husbands, even if they are disobedient to the word of God. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, ఒకవేళ వాక్యానికి వారు అవిధులైనా కూడా మీరు లోబడండి. దేవుని వాక్యానికి మీ భర్తలు అవిధేయులైనా కూడా మీరు లోబడాలి. Answer to your question. మీ ప్రశ్నకు జవాబు అక్కడ ఉంది. So you say, what shall I do? Preach to him every day. మీరు అడుగుతూ ఏం చేయాలి? ఆయనకి నువ్వు వాక్యం చెప్పాలా, బోధించాలా? You must be born again, you must be born again. భర్త నువ్వు తిరిగి జన్మించని చెప్పాలా? No. అట్లా చెప్పడం లేదు బైబిల్. That also it says here. ఇక్కడ చెప్పబడుతుంది. You can win your husband without speaking one word. మీ భయముతో కూడిన ప్రవర్తన చూచి ఏ మాట మాట్లాడకుండానే మీ భర్తను జయించుకోవచ్చు మీరు. How can you win your husband without preaching one word? ఒక్క దేవుని వాక్యం బోధించకుండా మీ భర్తను ఎట్లా రక్షించుకొని మీరు సాధించుకోగలరు? By your behavior, when they see your chaste and respectful behavior. భార్యలారా మీరు ఎప్పుడైతే భయముతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటారో అది భర్తను చూచినప్పుడు వారు రక్షణ పొందుతారు. When they see, oh, what a change Jesus has brought in my wife. యేసుక్రీస్తు ప్రభువు నా భార్యలో ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చాడు అని భర్త చూచినప్పుడు. She is not shouting at me. ఇదివరకులాగా నా మీద అరవటం లేదు. Even when I do something wrong. నేను ఒకవేళ పొరపాటు చేసినా అరవటం లేదు. She is forgiving me. నన్ను క్షమిస్తుంది. She is serving me. నాకు ఇంకా ఉపచారం చేస్తుంది. She is respectful to me even when I am rude to her. నేను ఎంతో కఠినంగా ప్రవర్తించినా నన్ను గౌరవిస్తుంది నా భార్య. It may take a little time. మరి కొంచెం కాలం పడుతుంది. But little by little his heart will be broken. ఒక్క రోజు కాదండి, కొంచెం కొంచెం రోజు కొంచెం ఆ రీతిగా భర్త కఠిన హృదయం పగలగొట్టబడుతుంది. And one day he will be converted. ఒక దినం వస్తుంది ఆయన రక్షణ పొందుతాడు. He will change. మార్పు చెందుతాడు నీ భర్త. I saw in one place ఒక స్థలంలో నేను చూచాను where one rock was split into two.
ఒక బండ ఉంది, అది రెండు Big rock. అది పెద్ద బండ రెండు ముక్కలైపోయింది. And they said this is how it was split. వాళ్ళు చెప్పారు, అయ్యా ఇది ఎట్లా పగిలింది అని చెప్పారు. See, from the small little drop of water is falling from there. ఇది ఎట్లాగంటే కింద పెద్ద బండ ఉంది, పైనుంచి నీటి బొట్లు ఒక్కొక్కటి పడుతుంది. One drop. అది ఒకటే బొట్టు, చిన్న నీటి బొట్టు. Drop, 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 drop. ఈ బండ మీద కొండపోతగా కాదు నీళ్లు, Can you- ఒక చుక్క ఒక బొట్టు నీరు పడుతుండేది. Can you break a rock with one drop of water? అంత పెద్ద బండను ఒక నీటి బొట్టుతో పగలగొట్టగలరా? You say impossible. అసాధ్యమే. But it happened. కానీ జరిగింది. After many years, ఇట్లాగా ఈ బొట్టులు పడటం అనేక సంవత్సరాలు జరిగిన తర్వాత drop, 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 one day it broke. ఒక బొట్టు నీటిలో పడినప్పుడు కొన్ని సంవత్సరాలకి పెద్ద బండ ముక్కలైంది. Such a weak thing like a drop of water could break a rock. ఎంత కఠినమైన పెద్ద బండను బలహీనమైన శక్తి లేని ఒక నీటి బొట్టు పగలగొట్టగలిగిందే. That is how a weak wife can deliver her husband from the grip of Satan and bring him to Christ. అదే రీతిగా నీటి బొట్టులాగా బలహీనమైనటువంటి ఒక విశ్వాసులైన భార్య భయభక్తులు కలిగి ఆ రీతిగా భర్త ఇలా ప్రవర్తిస్తే సాతాను చేతిలో ఉన్నటువంటి కఠినమైన భర్తలు విడగొట్టబడతారు. When you do that, ఎప్పుడైతే మీరు చేస్తారో it will bless your children. మీ పిల్లలను అది దీవిస్తుంది. The children also will come into the kingdom of God. నీ బిడ్డలు కూడా దేవుని రాజ్యంలోనికి వారు పెంచబడతారు. If you want to bring up your children in the fear of God, దైవ భక్తితో నీ బిడ్డలను పెంచగొరుకున్నట్లయితే the most important thing is this. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క సంగతి ఏమిటంటే, What is the most important thing? ఏంటంటే అతి ప్రాముఖ్యమైనది? You'll say preach the word of God. దేని వాక్యాన్ని బోధించుట అంటారు. No, that is important, but that is not the most important. దేని వాక్యం బోధించడం మంచిదే, ప్రాముఖ్యమైనది, కానీ అతి ప్రాముఖ్యమైనది కాదు. Or you say you must use a rod. లేదా మీరు అంటారు ఒక దండాన్ని వాడాలంటారు. That is important, but not most important. దండాన్ని వాడడం మరి ప్రాముఖ్యమైనది కానీ అతి ప్రాముఖ్యమైనది కాదు. Most important thing అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే not even taking them to church. వారిని సంఘాలలోకి తీసుకువెళ్ళటం కూడా కాదండి. That is important, but not most important. సంఘానికి తీసుకువెళ్ళడం ప్రాముఖ్యమైనది కానీ అతి ప్రాముఖ్యమైనది Most కాదు. important is the children must see that daddy and mummy are one. అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటయ్యా అంటే, పిల్లలు తమ తల్లి తండ్రి ఐక్యతలో కలిసి జీవించడం చూస్తే అదే అతి If ప్రాముఖ్యమైనది. your children can see that daddy and mummy are always one, మీ పిల్లలు వారి యొక్క తల్లి తండ్రులు ఎల్లప్పుడూ కలిసి జీవించడం ఎప్పుడైతే చూస్తారో, see, when Jesus is between the husband and wife, ఎప్పుడైతే భార్య భర్తల సంబంధం మధ్యలో క్రీస్తు ప్రభు ఉంటారో, he will hold them so close together they cannot separate. అప్పుడు భార్య భర్తలు ఎంతో సన్నిహితంగా ఉంటారు, ఎవరూ కూడా వారిని విడదీయలేరు. Whenever you husband or wife have a fight with each other, ఎప్పుడైనా సరే భర్త గాని భార్య గాని ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే, I am not interested in finding out whose fault it is. ఇక ఎవరు తప్పు అని తెలుసుకోవడం నాకు ఆసక్తి Is లేదు. it husband's fault or wife's fault is not important. భర్త తప్ప లేదా భార్య తప్ప అది కాదు ప్రాముఖ్యం. I know who did it. ఎవరు చేశారో నాకు తెలుసు, The devil. అంతే. The devil did it. ఇప్పుడు దయ్యం చేసి ఉంటుంది. And Jesus has gone away from there. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. Jesus is not in your home when you and your wife are fighting. భార్య భర్తలారా మీరు కీచులాడుకుంటుంటే మీ ఇంట్లో మీ మధ్యలో క్రీస్తు ప్రభు లేరు. You can have all the verses on your wall, ఇప్పుడు గోడలన్నిటికీ దేని వాక్యాలు రాస్తున్నాయి, but Jesus is not there. క్రీస్తు లేడు, Only the verses are there. కేవలం దేని వాక్యాలే ఉన్నాయి. What is the use having all the verses if Jesus is not in your home? మీ దాంపత్య జీవితంలో క్రీస్తు లేకపోతే గదుల నిండా దేని వాక్యం పెట్టుకునే ప్రాముఖ్యత ఏంటి? If Jesus is in your home, you will be like this. ఎప్పుడైతే క్రీస్తు మీ ఇంట్లో ఉంటాడో మీరు కలిసి కట్టుగా ఉంటారు. No devil, no problem, nothing can separate you. ఇక భార్య భర్తలను ఏ దయ్యము కాదు, ఏ సమస్య కూడా విడగొట్టలేదు. See, these carpenters, they use a special type of glue called Fevicol. ఇప్పుడు ఈ వడ్రంగ వారు ఏం చేస్తూ ఉంటారంటే కట్టెలు అంచు ఉంచడానికి ప్రత్యేకమైన జిగురు పదార్థం ఫెవికాల్ వాడుతున్నారు. That's a special type of paste. They put it on two pieces of wood and you cannot separate it. రెండు చెక్క ముక్కలను కలిపి ఉంచడానికి ప్రత్యేకమైన జిగురు ఫెవికాల్ వాడతారు, కలిపి పెడతారు. If it is stuck like that, you cannot open it out. ఒక్కసారి రెండు అడ్డుకుంటే ఆ కర్రలు You ఎవరు have వేరు to చేయలేరు. cut it and all to break it. ఇక నువ్వు దాన్ని విడగొట్టాలంటే ముక్కలు చేయాలి. I saw one advertisement for Fevicol ఫెవికాల్ గురించినటువంటి ఒక ప్రకటన నేను చూశాను, in a newspaper. అది వార్తాపత్రికలో. And they show these two pieces of wood like this. రెండు ఆ యొక్క చెక్క ముక్కలు ఎట్లా ఉండడం వారు చూపించారు. And one elephant pulling this side and one elephant pulling this side. యువతల చెక్కనేమో ఒక ఏనుగు లాగుతుంది, యువతల చెక్కను ఇంకో ఏనుగు అటుపక్క లాగుతుంది. Say even elephants cannot separate what is stuck with Fevicol. వాళ్ళు ఏమంటారు, ఈ రెండు చెక్కలు దేంతో అతుకబడ్డాయంటే ఫెవికాల్ తో, ఏనుగులు కూడా వాటిని విడగొట్టలేవు అని ప్రకటన చేశారు వారు. I say this is a beautiful picture of how husband and wife must be Appudu when Jesus unites them together. అప్పుడు నేను అనుకున్నా, నిజమే కదా, యేసుక్రీస్తు అని ఆ భార్య భర్తల మధ్యలో ఉన్నట్లయితే వారిని ఎవరు విడగొట్టలేరు. How many of you believe that Jesus is stronger than Fevicol? ఫెవికాల్ కంటే యేసుక్రీస్తు అత్యంత శక్తిమంతుడని ఎంతమంది నమ్ముతున్నారు? Yes. అవునండి.
if he joins you together, క్రీస్తు ప్రభు భార్యాభర్త ఇద్దరిని కూడా జత కలిపినట్లయితే even elephants or demons or devil, nobody can separate. ఇక దయ్యములు కాదు, లోకంలో ఏ శక్తి కాదు, ఏనుగులు కూడా మిమ్మల్ని వేరుపరచలేరు. That is why we must humble ourselves. అందుకనే మనము దీనులంగా విధేయులుగా ఉండాలి.